హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో పూర్తి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన వివరాలకు వెళ్ళిపోతే కనుక నైరుతి ఋతుపవనాలు విస్తరించినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు అంతగా కురవడం లేదు. ఎండలతో పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై కీలక అప్డేట్ వచ్చింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణలోని నైరుతి ఋతుపవనాల కదలికలు చురుగ్గా మారాయి. దీని ప్రభావంతో రానున్న 4 రోజులతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. అలాగే జూలై 4వ తేదీ వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని తెలిపారు. ఇంకా అలాగే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇంకా అలాగే దీంతోపాటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలో పలు ప్రాంతాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ప్రసరణ ప్రభావం కారణంగా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనగా మిగిలిన జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.